ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం నవాబుపేటలో బోదాసి లలిత రవిల ఇందిరమ్మ ఇంటి నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు గృహ ప్రవేశం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని మంత్రి అన్నారు. ఇప్పటికే ఇళ్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని చెప్పారు. 2వ దశ ఇందిరమ్మ ఇళ్లు జూన్ నుండి ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు. స్థానిక నాయకులు ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవడానికి సహకరించాలని సూచించారు. గత 10 సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదన్నారు. గతంలో చాలా సంవత్సరాలుగా డబుల్ బెడ్రూమ్ కోసం ఎదురుచూసిన వారు సంతోషంగా ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటున్నారని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో గ్రామాన అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు లబ్దిదారులకు ఎంపిక చేయడం జరిగిందని చెప్పారు. ఈ సంవత్సరం కూడా 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చి ఈరోజు చిగురుమామిడి మండలం నవాపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సందర్భంగా వచ్చిన వాళ్ళిద్దరికీ భార్యాభర్తలకు శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం మాట నిలుపుకొని ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇస్తా ఉంది. 2వ దశ మళ్లీ జూన్ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. తొందరగా ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళు తొందరగా నిర్మాణం పూర్తి చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. స్థానిక నాయకత్వం కూడా వాళ్ళు తొందరగా ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకోవడానికి సహకరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలుగా ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్ల కొరకు ఎదురు చూసినటువంటి వాళ్ళంతా ఇప్పుడు చాలా సంతోషంగా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినటువంటి వ్యవస్థలో ఈరోజు ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా కేటాయింపులు అదేవిధంగా పేదలకు ఇస్తూ పోతా ఉంటాం. అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఉన్నటువంటి ఆర్థిక వెసులుబాటు బట్టి సంవత్సరానికి 3500 ఇల్లు ఇస్తాను. అవి తొందరగా నిర్మాణం చేసుకోవాలని కోరుతూ మరొకసారి వీళ్ళకి నా హృదయపూర్వకంగా అభినందనలు.